ఇతను ఏదైనా చెప్తే దాన్ని తనని చెప్తున్నారు. నేను నిజంగా నానే అదృష్టవంతుడు. ఇక్కడేమో పెద్దిరెడ్డి గారితో ఆ మాట అందరితో సన్నిహితంగా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేశాడు రిలేషన్షిప్. అక్కడేమో కిలార్ రోజేష్ గారిని పట్టుకొని గాడ్ ఫాదర్ అంట చెప్తాడు. నాకు ఏదన్నా ఇష్యూ వస్తే నాకు కిలార్ రోజేష్ ఉన్నాడని, ఇక్కడ అవసరం వస్తే పెద్దిరెడ్డి రామచంద్ర గారు చెవిరెడ్డి గారు కావాలి, అక్కడ అవసరం వస్తే కిలార్ రోజేష్ గారు ఉన్నారు, కిలార్ రాజేష్ గారు నాకు చాలా సన్నిహితుడు, నాకు బ్యాక్ బోను, నేను అక్కడ చూసుకుంటాడని. వీళ్ళందరి మధ్యలో ఏ సంబంధం ఉందో, నాకు ఆర్థిక సంబంధం ఉందా, ఇతరత్ర సంబంధం ఉందా, వ్యక్తిగత సంబంధం ఉందా, నాకైతే తెలియదు. కానీ చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నాం. కానీ బలవుతున్నది ఎవరో సామాన్యులు కాదా అని అడుగుతున్నా. ప్రశాంతంగా చంద్రగిరి నియోజకవర్గంలో నువ్వు చేస్తున్నటువంటి దౌర్జన్యాల వల్ల ఈరోజు చంద్రబాబు దగ్గర మార్కులు కొట్టడం కోసం, ఇప్పుడు అన్నీ కొట్టడం కోసం నువ్వు చేస్తున్న నాటకాల వల్ల. మన ఎవరో చెప్తున్నారు చంద్రబాబు దగ్గరికి వెళ్ళి బోన్ ఏడ్చాడంట. ఏడ్చి సార్ రాక్షసుడు సార్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దుర్మార్గుడు సార్, అతని నుంచి నేను బయటపడాలంటే మంత్రి సార్, చైర్మన్ ఇవ్వండి సార్, ఏదో కార్పొరేషన్ ఇవ్వండి సార్, కొండపైన దర్శనాలకు ఒక 50 ఇవ్వండి సార్, ఇవ్వలేకపోతే ఒకదాంతో అప్లికేషన్, అతను తట్టుకోవాలంటే నన్ను గుర్తించండి సార్ అన్నమాట. ఏదో నాకు అర్థం కాకుండా గుర్తించేది? 5 సంవత్సరాలు ఎప్పుడు జైలుకి పోయినావా? ఎప్పుడు పోలీస్ స్టేషన్ పోయినావా? 5 సంవత్సరాలు వ్యాపారాలు ఎప్పుడైనా ఆపావా? 5 సంవత్సరాలు నీకు చిన్న ఇబ్బంది కలిగిందా? అర్థం కావడం లేదు. ఈరోజు వచ్చేటప్పటికి సామాన్యులను సపోర్ట్ చేస్తున్నారు. చిత్తూరు నుంచి తీసుకొస్తున్నారు, నంగమంగళం నుంచి, రాణిపేట నుంచి వాళ్ళు పనిచేసే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి ముసుగులేసి కొట్టిస్తున్నాం. అరే 50,000 70,000 సొంత కొట్టిస్తున్నావు. అదే వ్యక్తి ₹1,00,000 మేము ఇస్తే మీ మనుషులు కొట్టరా వాళ్ళు వచ్చి? ఈ సంస్కృతి తిరుపతి కావాలన్నా మనకి? ఈ సంస్కృతి తిరుపతికి అవసరమా అని అడుగుతున్నా. తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో ముసుగులేసి మేము కొట్టే అవసరమా? వ్యాపారాలు ధ్వంసం చేసే అవసరమా? ఎక్కడికి వెళ్తున్నాం మనం? నాకు ఇప్పుడు కూడా అర్థం కానటువంటి విషయం ఏంటంటే దానివల్ల అతను సాధించేది ఏందో అర్థం కావడం. ఒక చంద్రగారి నమ్మి నీకు పదవి ఇస్తే తెచ్చుకో, మంచిదే, మేము కూడా సంతోషిస్తాం. చంద్రగారికి చెందినటువంటి ఒక వ్యక్తికి ఒక గౌరవపదమైన పదవి వచ్చింది, సంతోషించేవాళ్ళం తప్ప బాధపడేటువంటి చిన్న మనస్తత్వం కాదు మాది. మీకు ఒక వీడియో చూపిస్తా, ఈ వీడియో కూడా మీరు చూడాలా. ఒక నాయకుడు అనేవాడు ఎప్పుడు కూడా, మళ్ళా చెప్తున్నా, ఒక నాయకుడు అనేవాడు ఎప్పుడు కూడా ఒక మాట మాట్లాడితే జడ్జిమెంట్ లాగా ఉండాలి. ఒక దగ్గరికి వెళ్తే పెద్దరికంగా కనబడాలి. ఒక విషయం చెప్తే కమిట్మెంట్ ఉండాలి. ఇతని నాయకుడు అంటారు. అందుకే ఎందుకు నాయకుడు అవుతాం మనం? అవతల వ్యక్తి నమ్మకం ఏర్పడాలి మన పైన. అరే ఇతను మాట చెప్పాడంటే కరెక్ట్గా ఉంటుంది, ఇతను ఒక అడిగేస్తాడంటే చాలా హుందాగా ఉంటుంది, పెద్దరికం ఉంటుంది, ఒక తీర్పులాగా ఉంటుంది చెప్పాలి. మీరు చేసినటువంటిది ఏంది అది పెట్టమ్మా ఒకసారి. అది కాదమ్మా,